నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 18వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 18వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. విష్ణుమూర్తి దేవతలకు ప్రత్యక్షమయ్యాడు. దేవతలు తమ ప్రభు అయిన ఇంద్రుడి గురించి వెతుకుతున్నారు. ఎక్కడ కనపట్టలేదు ఆయన ఒక ఘనకార్యం చేసి ముని చేత శాపం పొంది గాడిద ముఖంతో తిరుగుతున్నాడు. భూమి మీద దివ్యశక్తులన్నీ కోల్పోయి, అందువల్ల దేవతలందరూ కూడాను విష్ణుమూర్తిని ప్రార్థిస్తే, విష్ణుమూర్తి మీరు భూమి మీదకి వెళ్ళి పుణ్యనదుల్లో స్నానం చేయండి, ఆ తర్వాత మీకు పద్మగిరి మీద కనపడతాడు మీ ఇంద్రుడు, ఆయన కూడా తీసుకెళ్ళి స్నానం చేయించి అప్పుడు ఆయనకి దివ్యశక్తులు వస్తాయి, ఆ గాడిద ముఖం పోతుంది అని చెప్తాడు. ఇలా వాళ్ళు విష్ణు ఆదేశం మేరకు పద్మగిరి దగ్గరికి వెళ్తుంటే దారిలో ఒక తొండ కనపడింది వాళ్ళకి. చిన్న చిన్న పాదాలు, పెద్ద శరీరం ఉన్నది దానికి. ఆ తొండ వాళ్ళని చూసి పెద్దగా అరుపరిచింది. అది రాక్షస రూపంలో ఉన్నది అనుకున్నారు దేవతలందరూ కూడా. వారు తీగలతో బంధించారు దాన్ని. ఎంత ప్రయత్నించినా ఆ తొండని కదపలేకపోయారు. మరునాడు వాళ్ళు మాఘ స్నానం చేసి కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఆ తొండపై పోశారు. అది ఒక దివ్యమైన అలంకారాలు గల స్త్రీగా మారిపోయింది. దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడి నువ్వెవరు అని అడిగారు. ఆమె కూడా తన శాప విముక్తికి సంతోషిస్తూ దేవతలకు నమస్కరించి ఇలా అన్నది, నేను సుశీల అనే పేరు గలదాన్ని, కాశ్మీర దేశం నాది, అక్కడ నివసించే బ్రాహ్మణుడి యొక్క పుత్రికను నేను. మా తండ్రి నాకు వివాహం చేశాడు. నా దురదృష్టవశం చేత నా భర్త పెళ్లి జరిగిన 4వ నాడు మరణించాడు. మా తల్లిదండ్రులు చాలా దుఃఖించారు. నా తండ్రి మనుష్య జన్మము బహు కష్టప్రదము, స్త్రీగా పుట్టడం మరీ కష్టము, అందులో బాల్యంలో వైధవ్యం పొందడం ఇంకా కష్టము, ఈమెను నేను చూడజాలను అంటూ ఆమెను బంధువులకు అప్పగించి తపస్సు చేసుకుంటానికి వనానికి వెళ్ళిపోయాడు. అంటూ చెప్తుంది తన చరిత్రను సుశీల. నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. తండ్రితో పాటు తల్లి కూడా వెళ్ళిపోయాడు వనవాసానికి. వాళ్ళు అక్కడే మరణించారు. నేను కూడా బంధువుల దగ్గర ఉన్నాను. వాళ్ళు నిరాదరణ చేసినందువల్ల, చూసేవాళ్ళు ఎవరూ లేకపోవడం చేత భిక్షాటనంతో జీవించేదాన్ని, నిలవ ఉన్న భోజనాన్ని భుజించేదాన్ని. అలానే భిక్షలో ఏదైనా వస్తే బియ్యం అటువంటివి వాటిని అమ్ముకుంటూ డబ్బులు చేసుకునేదాన్ని. భక్తి అనేదే ఎరగను నేను. ఉపవాసం ఎప్పుడూ చేయలేదు. అలానే ఎవరన్నా ఉపవాసం చేస్తూ ఉంటే, ఏకాదశి ఉపవాసం ఉన్నదని వాళ్ళని చూసి ఎగతాళి చేసేదాన్ని. ధనాన్ని బాగా దాచాను, సంపాదించాను. నన్ను ఎవరు కోరితే వాళ్ళకి నన్ను నేను అర్పించుకున్నాను. ఇలా నీతి నియమాలు విడిచి
వంతురాలనై జీవితం అంతా గడిపాను. తర్వాత మరణించి నరకానికి వెళ్ళాను. అక్కడ అనేక విధంగా శిక్షింపబడ్డాను యమభటుల చేత. ఆ తర్వాత పులి, కోతి, ఎద్దు ఇటువంటి జంతు జన్మలు ఎత్తాను. ఎన్నో బాధలు పడ్డాను. ఒకనాటి జన్మలో 5 దినాల కిందటి ఆహారాన్ని ఆకలి గలవానికి పెట్టాను నేను. ఆ చిన్న మంచి పని వల్ల మీరిప్పుడు నాకు దయచేసి నా శాప విముక్తి కలిగించారు. నాకు చిన్న దానం చేసి, అది కూడా పాచిపోయిన అన్నం పెట్టా. ఇక ఇప్పుడు మాఘమాస పవిత్ర నది జల స్పర్శ చేత దేవత్వాన్ని పొందాను అని చెప్పింది. అంటే దేవతా స్త్రీగా మారిపోయిందని కదా మనం చదువుకుంది కథలో. ఆ తర్వాత దేవతలలో ఒకళ్ళు ఆమెను వివాహం ఆడారు. దేవతలే కదా వచ్చారు అక్కడికి ఇంద్రుడిని వెతుక్కుంటూ. పద్మగిరి మీద ఉన్న ఇంద్రుడిని వెతుక్కుంటూ వచ్చారు. మాఘమాస మహత్యాన్ని దేవతలు గమనించి విస్మితులయ్యారు. ఇంద్రుడిని వెతకడం మొదలుపెట్టారు. పద్మగిరి గుహల్లో వికార రూపంతో తిరుగుతున్న ఇంద్రుడిని చూసి బాధపడ్డారు. ఇంద్రుడు కూడా వారిని చూసి సిగ్గుపడ్డాడు, లోనికి పారిపోయాడు. దేవతలు ఇంద్రుడిని చూసి బాధపడ్డారు. ఇంద్రుడు కూడా మరి ఆ తర్వాత దేవతలు ఇంద్రుడిని వెంబడించి ఆయన్ని ఊరడించి ధైర్యం చెప్పారు. విష్ణుదేవుడి వల్ల నువ్వు చేసిన పాపం, పొందిన పాపం, శాపం తెలుసుకున్నాము. మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గాన్ని సూచించాడు. ఆ ప్రకారంగా మీరు తుంగభద్రా నదీ తీరానికి రండి అని ఆయన్ని ఆ నదీ తీరానికి తీసుకుని వచ్చారు. మాఘమాసం అంతా కూడా నదీ తీరంలో స్నానం చేయించి ఒడ్డున విష్ణుమూర్తిని పూజింపజేశారు. ఇంద్రుడు కూడా శాప విముక్తుడయ్యాడు. తర్వాత విష్ణువుని స్తుతించాడు. దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. రాక్షసుల్ని జయించి సుఖంగా ఉన్నాడు. గృత్స్నమద మహర్షి జహ్నుమునికి ఈ విధంగా మాఘమాస స్నాన మహిమను వివరించను అని పలుకుతూ ఉండగా జిహ్నుముని, స్వామి, ఈ విష్ణు కథామృతం ఇంకా వినవలసిన ఉన్నది, ఇంకా చెప్పండి అని కోరాడు. గృత్స్నమదుడు అన్నాడు, పూర్వం పంపా తీరంలో ధనవంతుడైన కోమటి ఒక ఆయన ఉన్నాడు. ధన సంపాదనం తప్ప ధన వినియోగం అతను ఎప్పుడూ చేయలే. పూజ, దానం ఇటువంటి మంచి పనులు ఎప్పుడూ చేయలేదు. అందువల్ల మరణించిన తర్వాత నరకానికి చేరాడు. అక్కడ కొంతకాలం ఉండి ఆ తర్వాత దరిద్రుడై జన్మించాడు. అంతే కదా, మనం ఈ జన్మలో ఒకళ్ళకి సాయం చేయకపోతే ఇంకో జన్మలో దరిద్రులం అవుతాం. మనకి ఇంకొకళ్ళు సాయం చేయాల్సి వస్తుంది కదా. దరిద్రుడైన తర్వాత మరిన్ని పాపకార్యాలు చేశాను. మరణించి పిశాచమై పంపా తీరంలో మర్రి చెట్టు పైనుండి అక్కడికి వచ్చిన వాళ్ళని పీడిస్తూ ఉన్నాడు అతను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతానికి శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపంలో నివసిస్తూ మాఘ స్నానం, పూజ ఇవన్నీ చేస్తూ శిష్యులకు మాఘమాస మహత్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఈతను కూడా ఎవరు, ఈ వైశ్యుడు మరుజన్మలో అతను దరిద్రుడుగా పుట్టాడు అని చెప్పుకున్నాం కదా. ఇతను కూడా ఆ మాఘమాస మహత్యాన్ని విన్నాడు. మాఘమాస స్నానం చేసిన వారి సర్వ పాపాలు సూర్యోదయంలో చీకట్లు, సూర్యుడు ఉదయించగానే చీకట్లు ఎలా మాయమైపోతాయో అలా మాయమైపోతాయి. మాఘ స్నానం చేయనివాడు నరకానికి పోతాడు అంటూ మాఘమాస వ్రతాన్ని, చేయవలసిన విధానాన్ని, చేయటం వల్ల వచ్చే శుభాల్ని, చేయకపోవటం వల్ల వచ్చే అశుభాల్ని వివరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ పిశాచ రూపంలో ఉన్నాడు కదా ఈ దరిద్రుడు కదా,
ఇతడు పైనుంచి కింద పడ్డాడు. ఆ పిశాచం వశిష్ఠుడికి నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించాడు. వశిష్ఠుడు మంత్రోదకాన్ని దానిపై చల్లుతూ మాఘ స్నానాన్ని చేయించాడు శిష్యుల చేత. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినటం వల్ల, మాఘ స్నానం వల్ల వాడి పిశాచ రూపం పోయి దివ్య రూపం వచ్చింది. మాధవానుగ్రహం వల్ల వైకుంఠం చేరాడు. ముందుగా ధనవంతుడుగా పుట్టాడు, దానం చేయలేదు. ఆ తర్వాత దరిద్రుడుగా పుట్టాడు. ఆ తర్వాత నరకలోకంలో అనేక బాధలు పడ్డాడు. మళ్ళీ పంపా తీరంలో ఒక చెట్టుపైన పిశాచంగా పుట్టాడు. చివరికి మాఘ స్నానం చేయడం వల్ల, మాఘ పురాణం వినటం వల్ల అతడు విముక్తుడై మాధవానుగ్రహం వల్ల అక్కడ వైకుంఠానికి చేరాడంటే ఇంకా అక్కడికి చేరిన తర్వాత ఇంకా మళ్ళీ జన్మ లేదనమాట, ముక్తే. సో అంత భాగ్యం కలిగింది. అది మాఘ స్నాన ఫలితం అంత గొప్పది. అలానే మాఘ పురాణం వినటం కూడా అంత గొప్పది అని ఈ కథ చెప్తుంది. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.